నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా సిటీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తలను ముఖ్యాంశాలు. పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెమ్మసాని ధూళిపాల. 5 ఏళ్లుగా రాష్ట్రంలో విధ్వంసం, వైసీపీ సర్కార్పై ధ్వజం. చిలకలూరిపేటలో మంత్రి రజనీ చేయని అక్రమాలు లేవు. పశ్చిమలో రజనీ దోపిడీని అడ్డుకునేందుకే అబ్జర్వర్ గా వచ్చానన్న మల్లెల రాజేష్. టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న గల్లా మాధవి. గత 10 ఏళ్లుగా తూర్పులో అభివృద్ధి శూన్యం. ఎన్నికల ప్రచారంలో నజీర్ అహ్మద్ ధ్వజం. పశ్చిమలో ప్రచారం చేపట్టిన వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కిలారి రజనీ. దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి. తూర్పులో మాదక ద్రవ్యాల విక్రయం. ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటూ మస్తాన్ వలీ మండిపాటు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా ఎలాంటి విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసని, మరో నెల రోజుల్లో ఈ దరిద్రం పోతుందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాల నరేంద్రతో కలిసి పెమ్మసాని పెదకాకాని మండలం కొప్పురావూరు, వెనగండ్ల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ నీచ రాజకీయ సంస్కృతికి పాల్పడుతుందని, పవన్ కళ్యాణ్ వంటి మంచి వ్యక్తిని ఓడించాలని చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు పార్లమెంటు పరిధిలో తాగునీటి సమస్య లేకుండా చూస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తి చేసి పెదకాకాని మండలంలో చివరి ఆయకట్టుకు సాగునీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నిజాయితీ పరుల నిలువెత్తు నిజాయితీకి నిదర్శనమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాలి ఎలాంటి నీచ రాజకీయ సంస్కృతిలో మనందరం ఉన్నాం అనేది. సరే, ఏదేమైనప్పటికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, సరైన సమయంలో మంచి తీర్పు ఇస్తారు. ఈసారి దాని గురించి వదిలేసేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఈసారి ఆ రాసిన బ్రహ్మతరం కూడా కాదు కాబట్టి అది అసలు ఇష్యూయే కాదు. రెండోది, విధ్వంసం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఈ సిమెంట్ రోడ్లు ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎవరు చేశారో మీ అందరికీ తెలుసు. ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందో కూడా మీకు తెలుసు. 3 విషయాలు ఇక్కడ. ఒకటి, లిఫ్ట్ ఇరిగేషన్, అది లిఫ్ట్ ఎక్స్టెన్షన్ పైప్ ద్వారా 1 కిలోమీటర్ వాటర్ అనేది అది సాధ్యం అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని నరేంద్ర గారు నేను ఫస్ట్ కంపల్సరీగా టేకప్ చేసి అది ఫినిష్ చేసే ప్లాన్ చేస్తాం. ఒకటి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, టీడీపీ అబ్జర్వర్ మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గల్లా మాధవి, రాజేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ చిలకలూరుపేట నుంచి తరిమివేయబడ్డ మహిళను జగన్ పొగడ్డం విడ్డూరంగా ఉందన్నారు. విడుదల రజని జగనన్న కాలనీలో ఎన్నో అక్రమాలు చేయడమే కాకుండా ఇసుక తోలుకునే ట్రాక్టర్ యజమానులను పీడించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. పేటలో షాపింగ్ మాల్స్, ఇళ్ల నిర్మాణాల వద్ద వసూలు చేసిన డబ్బులతోనే నగరంలో రజనీ ఇల్లు కట్టుకున్నారన్నారు. కేవలం రజనీ కుట్ర చేసి చిలకలూరుపేట టికెట్ తనకు రాకుండా చేసిందని ఆరోపించారు. చిలకలూరుపేటలో మంత్రి రజనీ ఎన్నో అక్రమాలు చేశారని, పశ్చిమ నియోజకవర్గంలో రజనీ దోపిడీని అడ్డుకునేందుకే పశ్చిమ నియోజకవర్గ అబ్జర్వర్గా రాజేష్ నాయుడు వచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలంటే రాబోయే ఎన్నికల్లో గల్లా మాధవిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. చిలకలూరుపేట నుండి పోటీ చేయలేక మరి అక్కడి నుండి ఇక్కడికి తరివేయబడ్డా, ఇది వాస్తవం. ఎవరు కాదన్నా సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మనం డబ్బాలు కొట్టించుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అత్యధిక
లైక్లు షేర్లు చేసుకున్నంత ఈజీగా ఓట్లు వేయించేసుకుందాం మోసం చేసి ప్రజలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ పారిపోయి వచ్చిన వ్యక్తిని, మరి అలాంటి వ్యక్తిని హీరో అని చెప్పి గుంటూరులో జరిగిన మీటింగ్లో ఆడమనిషిని అయినా కూడా నేను హీరో అనాలి అని చెప్పని మరి జగన్ రెడ్డి గారు ఎందుకన్నారో అర్థం కాలేదు. మంత్రి ఆపద్ధర్మ మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారిని, మరి గతంలో ఆవిడ గెలుపుకి ఇదే మల్లెల రాజేష్ అనే వ్యక్తి ఎంత కారణమో ఆమెని అడగండి, నియోజకవర్గ ప్రజలను అడగండి. అదే వ్యక్తిని ఏ రోజు ఏది ఆశించుకోకుండా ఒక్క పని కూడా ఆవిడ చేత నేను చేయించుకోకుండా 5 సంవత్సరాలు నేను పనిచేశానా లేదా, లోకల్ బాడీ ఎన్నికలతో సహా కలిపి. ఈరోజు జనసేన సేనా నాయకులందరూ కూడా ఈరోజు నా సమక్షంలో నాకు మద్దతుగా నిలిచి ఇది ఒక కేవలం దుష్ప్రచారం మాత్రమే, ప్రజా శ్రేయస్సు కోరుకునే వాళ్ళం, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళం, ఎప్పటికీ అవినీతి వైపు మేము ఎల్లబోము, అవినీతి అక్రమాలు జోలికి మాకు వెళ్ళే అలవాటే ఎప్పుడూ లేదు అని చెప్పి ఘంటాపదంగా చెప్పడం కోసం ఈరోజు మీడియా ముందు నా జన సైనికులందరూ అన్నదమ్ములుగా నా వెనకాల నిల్చుని ఒక్కటే మాట ఘంటాపదంగా చెప్తున్నారు, నేను మీ తోడున్నాము, మేమందరం నీ తోడే ఉన్నాము, ఈ రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకునే దిశగా మేమున్నాము, మా సామాజిక వర్గం కూడా ఎప్పుడూ మీతోనే ఉంటుంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేశారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ అన్నారు. 2వ డివిజన్ అంబేద్కర్ నగర్ లో నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనేక రకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే వైసీపీ నాయకులు ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. 5 సంవత్సరాల పాటు వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పథకాల పేరుతో అభివృద్ధి అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు ఇలాంటివి ముఖ్యంగా కావాలి. అలాగే మా పెన్షన్లు తీశారని కొంతమంది, కొన్ని పథకాలు రావట్లేదని కొంతమంది, ఇలా అన్ని కంప్లైంట్లేనండి ఇక్కడ. అలాగే ముఖ్యంగా ఇక్కడ తాగునీరు, బోర్ కావాలి మాకు అర్జెంటుగా, బోర్ లేకపోవడంలో నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నామనే సమస్య చెప్పారు వారికి. అలాగే ఏదైతే వికలాంగులు మాకు పెన్షన్ రావటం లేదు, మాకు కనీసం బళ్ళు ఇప్పించండి అని అడిగారు. ఇలాంటివన్నీ నోట్ చేసుకొని ఉన్నారండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024 గెలిచిన వెంటనే 5-6 నెలల్లోనే సత్వరంగా ఈ పనులు పూర్తి చేస్తామని అహ్మద్ గారు, నజీర్ గారు మనకి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కానీ కార్పొరేటర్లు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ వీధిలో ఉన్నటువంటి దాదాపు 200 కుటుంబాలు ఉన్నటువంటి వీధిలో ఒక బోరింగ్ పంక్ కావాలని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఏం పీకారు ఈ 10 సంవత్సరాలని చెప్పి ముస్తఫా గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా ప్రజాపాలనలో మీరు ప్రజల చేత మన్నలు పొందుంటే ఎందుకు మీరు పోటీ నుంచి తప్పించుకోపోతున్నారో ఒకసారి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశైలికి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభివృద్ధికి ఒక మారుపేరుగా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నాతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందని పశ్చిమ నియోజకవర్గ 18వ వార్డులో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీతో పర్యటించి మాట్లాడారు. ఈ సందర్భంగా కిలారి రోసయ్య విడుదల రజనీతో కలిసి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 5 ఏళ్లలోనే నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. నగరంలో ప్రధానమైన రహదారుల నిర్మాణం చేశామని, టీడీపీ హయాంలో నిర్లక్ష్యంగా వదిలేసిన గాంధీ పార్కును అభివృద్ధి చేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దామన్నారు. ఎన్ఎన్ రింగ్ రోడ్లో శిల్పారామం అభివృద్ధి చేసి ప్రారంభించామన్నారు. కోట్లాది రూపాయలతో కూరగాయల మార్కెట్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, మార్వాడీ సంఘ నాయకులు అమృత్రాజ్, మహావీర్, వినోద్, వైఎస్ఆర్సీపీ నాయకులు నూనె కిషోర్, ఉడతా మహేష్, పల్లపు మహేష్, వైఎస్ఆర్సీపీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని తూర్పు నియోజకవర్గ ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి అన్నారు.
ఇందిరా ప్రియదర్శిని కాలనీ, ఎల్ఆర్ కాలనీలో మస్తాన్ వలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎల్ఆర్ కాలనీలో యువకులు నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాగా చేసుకుని మాదక ద్రవ్యాలను సేవిస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప ఈ 10 సంవత్సరాలు ఈ 2 ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక్క పని చేసిన పాలపోలేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల కాలనీ పక్కన మరి మాజీ డిప్యూటీ మేయర్ గారు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రౌండ్ అని పెట్టుకునేటటువంటిది. రాత్రిపూట విపరీతంగా మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పానీయాలతో నింటి రాత్రిపూట రౌడీ మూకలంతా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలైతే ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు పాలు పంచుకుంటారని చెప్పి భయపడుతూ అయ్యా దాని మీద మాట్లాడండి అంటే వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఐతో మాట్లాడటం జరిగింది. వారు తప్పకుండా దాని మీద నేను పోలీసు వాళ్ళతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తానని చెప్పడం జరిగింది. నన్ను ప్రజలు ఎన్నుకోండి, ఆదరించండి, మీ గళం అసెంబ్లీలో వినిపిస్తా. ఇటువంటి అసంఘ కార్యక్రమాలు చేసినటువంటి ఒక్కొక్కళ్ళని అందరూ గుర్తున్నారు. ఒక్కొక్కళ్ళని తప్పకుండా వాళ్ళని తాట తీసి ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు తీరని ద్రోహం చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 33వ డివిజన్లోని దేవాపురంలో జరిగిన జయహో బీసీ ముగింపు సభలో గల్లా మాధవి, జోన్ 5 ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర, పెమ్మసాని రవి, నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4.5 ఏళ్లలో బీసీలకు సీఎం జగన్ చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లో కూడా కోత విధించారని ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి బీసీల నోట్లో వైసీపీ ప్రభుత్వం మట్టి కొట్టిందని మండిపడ్డారు. బీసీల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారని, అదే కోవలో చంద్రబాబు అనేక పథకాలు, పదవులతో గౌరవం కల్పించారన్నారు. బీసీలకు తగిన న్యాయం దక్కాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఉప్పుటూరి పేరయ్య, అడక శ్రీనివాస్, ఈశ్వర్, కన్నా, రజని, ఆల్లా హరి, పోపూరి నరేంద్ర, చంద్రగిరి బాబు, చింతకాయల శివ, అలివేలమ్మ, వినోద్, గోపి తదితరులు పాల్గొన్నారు. మీకు వెన్నుదన్నుగా మీకు నేనున్నాను అని చెప్పి సభాపూర్వకంగా చెప్తూ ఒక బీసీ మహిళగా నేనెంతో గర్విస్తూ ఈ రోజు మీకోసం నేను చట్టసభల్లోకి వెళ్లేలాగా మీరందరూ నన్ను దీవించాలని పేరు పేరున కోరుకుంటూ మన రాష్ట్రాభివృద్ధిలో బీసీల పాత్ర చాలా అధికంగా ఉండాలి. అది రేపు ఎన్నికల్లో నిరూపించాలి. ప్రతి ఒక్కరము మనందరం బీసీలంతా ఒక సైడ్ అయిపోవాలి. ఇంకొక వైపు మనం ఎలాంటి మభ్యపాటుకి, ఏమరపాటుకి పోకుండా వారికి ఎలాంటి ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని వచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అది బీసీల వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి మనందరం కలిసి కట్టుగా వారికి బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి పంపించేద్దాం. సామాజిక న్యాయమే ధ్యేయంగా బీపీ మండలి సేనను ఏర్పాటు చేసినట్లు బీపీ మండలి సేన అధ్యక్షులు ఆలా వెంకటేశ్వరరావు తెలియజేశారు. బ్రాడీపేటలో ఆలా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి, మండలి సిఫార్సులను అమలు చేయడంలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు బీపీ మండలి సేన పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లను కేటాయించడంతో పాటు బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీసీలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే పార్టీలకు పూర్తి మద్దతు తెలియజేస్తామన్నారు. కుల జనగణనకు ప్రాధాన్యత ఇస్తూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుల విగ్రహాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. బీసీల డిమాండ్లకు సానుకూలంగా స్పందించే వారికి బీసీలు పూర్తి మద్దతు తెలుపుతారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తన్నీరు సాంబయ్య, తిరుపతిరావు, శివకుమార్, సాధనాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీసీల యొక్క అభ్యున్నతి మా లక్ష్యంగా, అదేవిధంగా మండల్ కమిషన్ సిఫార్సును అమలు చేయటం, కుల జనగణన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా సాధించడం కోసం ప్రజలను చైతన్యం చేయటం, ఆ విధంగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావటం, చట్టసభల్లో బీసీల యొక్క సంఖ్య పెంపొందించుకునేదానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెడుతూ
బీసీలకి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండటం జరిగింది. ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీ సభ్యులకి ఎవరికైతే ఇచ్చారో, బీసీ అభ్యర్థులకి ఎవరికైతే ఇచ్చారో ఆ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం మా యొక్క ప్రథమ బాధ్యతగా మేము భావిస్తున్నాం. రిజర్వేషన్ అతి తక్కువ శాతం ఉన్న ఓసీ అభ్యర్థులు ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారు. ఎక్కువ శాతం ఉన్న బీసీ అభ్యర్థులకు మాత్రం అలా ఏదో రాలుతున్నారు. అదేమంటే ఏదో కారణం చెప్తూ ఉన్నారు. వీటన్నిటికీ మూలం మనకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాగైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన రిజర్వేషన్ వచ్చిందో ఇప్పుడు ఈ స్టేట్లో ఉంది. ఏ పార్టీ అయినా సరే 33 సీట్లు ఎస్సీ ఎస్టీ కేటాయించాల్సింది. ఈ జనగణన చేసి ఓబీసీలకు కూడా చట్టసభల్లో ఇట్లా అలాట్మెంట్ రిజర్వేషన్ కింద కేటాయిస్తే అప్పుడు మనం వీళ్ళందరూ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం లీగల్ సెల్ అహర్నిశలు కృషి చేస్తుందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్, మాజీ గవర్నమెంట్ ప్లేడర్ పోకల వెంకటేశ్వర్లతో కలిసి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీకి లభిస్తున్న ప్రజాదరణ ఓర్వలేక టీడీపీ గూండాలు జగన్పై దాడి చేశారని ఫైర్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు దాడులు చేసినా జగన్మోహన్ రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పారు. అదేవిధంగా సీఎం జగన్పై దాడికి పాల్పడిన వారికి శిక్షలు పడే విధంగా తమ వంతు కృషి చేస్తామని భగవాన్ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఒక బ్యాక్డోర్ రాజకీయంలో వచ్చిన ఒక వ్యక్తి ఒక అరాచకాన్ని జనాల్లో సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి, అనుభవం గల వ్యక్తి, 74 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి, పరిపూర్ణత చెందాల్సిన వ్యక్తి మరీ చిన్న పిల్లవాళ్ళలాగా, ఏమి రాజకీయం తెలని వ్యక్తిలాగా అసందర్భంగా మాట్లాడుతూ, దుర్భాషలు మాట్లాడుతూ రాజకీయాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి అయితే ఇటువంటి వ్యక్తిని ఒక విజనరీగా, ఒక గొప్ప వ్యక్తిగా ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు, ఈ మీడియా సంస్థలు ఏం చేయాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడించిన ఒక మూలస్తంభమైన మీడియా సంస్థలు కూడా ఇటువంటి వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఈరోజు రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఆ పరివార స్థానమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి. న్యాయవాదులుగా మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు కొట్టబోతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. తద్వారా రాష్ట్రంలో ఏదైతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ఇచ్చారో ఆ పథకాలను కొనసాగించేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు స్వీకరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేసుకున్నాం. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని దాదాపుగా ఒక పోలవరం ప్రాజెక్టు తప్పించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదైతే చెప్తాడో మేనిఫెస్టోలో పెడతారో అవి మొత్తం కూడా పూర్తి చేయడానికి కంకణబద్ధుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకు. ఇండియా కూటమి గుంటూరు అభ్యర్థులు తూర్పులోని 4, 8, 9, 10 డివిజన్లలో ఎలక్షన్ ప్రచారాన్ని నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్వలి విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఎం నగర కార్యదర్శి నళిని ఖాన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సుబానీ, సిపిఐ నాయకులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, మంగా శ్రీనివాసరావు, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఇండియా బ్లాక్ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉద్యమ రథసారథి జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, బీజేపీ ప్రభుత్వం యొక్క నియంతృత్వాన్ని తట్టుకోవాలంటే ఈరోజు ఇండియా కూటమి గెలిపించుకోవటం అత్యవసరం. తక్షణమే బీజేపీని గెదిరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతిస్తున్నటువంటి బీజేపీ జనసేన కూటమిని, పరోక్షంగా మద్దతిస్తున్నటువంటి వైసీపీని కూడా ఓడించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కులాల చిచ్చు, మతాల చిచ్చు పెట్టి నరేంద్ర మోడీ ఒకవైపున దేశంలో అస్థిరతని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరొక కోణంలో ఆర్థికంగా పెట్రోల్ ధరలు పెంచి
డీజిల్ ధరలు పెంచి గ్యాస్ ధరలు పెంచి తద్వారా నిత్య జీవిత అవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే కూలీ నాలి దళిత మైనారిటీ ప్రజలు కనీసం ఒక్క పూట సరిగ్గా తినలేని స్థితిలో ఉండటానికి కారణం మోడీ. ఇవాళ పార్లమెంటుకి ఇండియా కూటమి అభ్యర్థిగా కంకి కొడల తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నాను. గుంటూరు వల్ల మస్తాన్ వల్ల అస్తంగుర్ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. ఇండియా కూటమిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల వేళ యానాది కాలనీ వాసులు వినూత్న ఉద్యమానికి తెరతీశారు. ఇక్కడ ఓట్లు అమ్మపడవు అని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. బహుజన మహాసభ ఆధ్వర్యంలో కాకుమానివారి తోట 5వ లైన్ యానాది కాలనీలో జరిగిన నిరసన కార్యక్రమంలో తమ ఓట్లు అమ్మబడవు అంటూ ప్రతి ఇంటి వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బహుజన మహాసభ నాయకులు భగత్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు నోట్లతో ఓట్లు కొనాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు. కనీస సౌకర్యాలను కల్పించిన వారికే తమ ఓట్లు వేస్తామని తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు తీసుకువెళ్తామని చెప్పారు. మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాకు డబ్బులు పంచే నాయకులు రావద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ఓట్లతో వచ్చే నాయకులకు బుద్ధి చెప్తాం. మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకే మేము ఓట్లేస్తాం. అంతే తప్ప వాళ్ళు ఇచ్చే 500 నోటుకి రోజు లెక్కేసుకుంటే 27 పైసలు పడుతుంది. 5,000 తీసుకుంటే ₹2.74 పడుతుంది. అదే రోజువారీ మా పిల్లలకి ₹20, ₹25 ఇచ్చి ఖర్చు చేసుకుంటున్నాం మేము. మాకు అవసరం లేదు డబ్బులు. ఈ డబ్బులకి మేము లొంగం, ఈ డబ్బులకి మేము అమ్ముడు పోం అని చెప్పేసి నిరభ్యంతరంగా చెప్తా ఉన్నారు. ప్రతిజ్ఞ చేశారు కూడాను. రాబోయే రోజుల్లో ఈ యొక్క నినాదాన్ని ప్రజల మొత్తానికి తీసుకెళ్లి ప్రచారం చేసి ఓట్లు అమ్ముకోకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా తయారవుతామని చెప్పేసి వాళ్ళని తెలియజేస్తాం. అంబేద్కర్ మహానుభావుడు ప్రతి ఒక్కరికి ఓటు కల్పిస్తే ఈరోజు ఆ ఓటుని మరి ఈ పెట్టుబడిదారులు కోటాను రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు వెదజల్లి చివరికి అధికారం చిక్కిన తర్వాత చివరికి ఎలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారో విద్యకి, వైద్యానికి, అన్ని రంగాల్లో అణిచివేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రభుత్వాలకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పనని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒకే ఒక్క ఆయుధంతోనే ఈ ప్రభుత్వాలకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. స్తంభాల కరువు కోదండ రామాలయంలో 58వ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కోటేశ్వరరావు తెలియజేశారు. స్తంభాల గరువు రామాలయంలో కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చివరి రోజు జరగనున్న అన్నప్రసాద కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. 58వ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవములు ఈ రోజు నుండి అంగరంగ వైభవంగా ప్రారంభించబడుతున్నవి. అనగా 16/4/2024 నుండి 21/4/2024 సాయంకాలం వరకు ఈ కార్యక్రమములు అంగరంగ వైభవంగా జరుగును. ఈరోజు సాయంకాలము స్వామివారికి వధూవరోత్సవము మరియు గరుడ పతాకారోహణము, వాస్తు పూజ ప్రారంభమగును. రేపు అనగా 17/4/2024 బుధవారము ఉదయము 9 గంటలకు స్వామివారి తరంబ్రాలు శోభాయాత్ర, 12 గంటలకు స్వామివారికి కళ్యాణం ముహూర్తము, 1 గంటకు స్వామివారికి తరంబ్రాలు, ఆ తరువాత తీర్థప్రసాదములు. గుంటూరులో తాడికొండ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణుల ఆత్మీయ సమావేశంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త మేకతోటి సుచరిత పాల్గొన్నారు. అనంతరం భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్లు కల్పించిన గొప్ప నాయకుడని అన్నారు.
తాడికొండ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్నారని రాబోయే రోజుల్లో వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పెదకాకాని గ్రంథాలయాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు 176వ జయంతి మరియు తెలుగు రంగస్థల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారని తెలిపారు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారని, వీరేశలింగం పంతులు స్త్రీ విద్యకై ఉద్యమించి బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారని తెలిపారు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవారని తెలిపారు. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు పనిచేశారని తెలిపారు. 1881 డిసెంబర్ 11 తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేసిన గొప్ప మహనీయులు అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు, తెలుగు రంగస్థల నటులు సంగుల సంగీతరావు, బండ్లమూడి జయంతి కుమార్, లింగంగుంట కిషోర్, బండ్లమూడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రకాలైన పద్యాలను మరియు పాటలను పాడి విద్యార్థులకు వినిపించారు. మీ పాపం పండిందో వీనూకలు నిండాయో, మీ పాపం పండిందో వీనూకలు నిండాయో, శ్రమతో పిడి దొంగల్లారా. ఆ పేదవానికై ఒకటొక్కడు తాగడు కాటియేలయో. ఆ నగర కమిషనర్ కీర్తి చేకూరి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పశ్చిమ నియోజకవర్గ ఆర్వో అదనపు కమిషనర్ కె రాజలక్ష్మితో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరిపైనా క్రిమినల్ కేసులు నమోదు ఉంటే వారు తగిన వివరాలతో న్యూస్ పేపర్, టెలివిజన్లో 3 దఫాలుగా ప్రకటనలో ఇవ్వాలని తెలిపారు. గుంటూరులోని వెంగళరావు నగర్ హైస్కూల్లో హెచ్ఎం రమేష్ అధ్యక్షతన అంబేద్కర్ జన్మదిన ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కోప్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కొండలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎం రమేష్, స్కూల్ చైర్మన్, టీచర్స్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. భీమాబాయి చూస్తూ ఆనందపడుతూ వాళ్ళు ఒక మొదటిసారి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వాళ్ళు ఆనందపడుతూ మొదటిసారి ఏం చెప్పింది తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పుడు ఆ బిడ్డని తీసుకొని సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 18 నుండి నామినేషన్స్ స్వీకరణకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేశామని నగర కమిషనర్ మరియు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు ఈ నెల 18 నుండి 25 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోవడం జరుగుతుందని, సెలవు రోజుల్లో నామినేషన్లు తీసుకోమని తెలిపారు. ఈ రోజు సెలవు రోజు అయినప్పటికీ పనిచేయనున్న జీఎంసీ క్యాష్ కౌంటర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధిత ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై లభించే 5% రాయితీకి 2 వారాలే గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదారులకు వీలుగా నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లు సెలవు రోజుల్లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పెమ్మసాని, ధూళిపాల. 5 ఏళ్లుగా రాష్ట్రంలో విధ్వంసం, వైసీపీ సర్కార్పై ధ్వజం. చిలకలూరిపేటలో మంత్రి రజనీ చేయని అక్రమాలు లేవు. పశ్చిమలో రజనీ దోపిడీని అడ్డుకునేందుకే అబ్జర్వర్ గా వచ్చానన్న మల్లెల రాజేష్. టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న గల్లా మాధవి. గత 10 ఏళ్లుగా తూర్పులో అభివృద్ధి శూన్యం. ఎన్నికల ప్రచారంలో నజీర్ అహ్మద్ ధ్వజం.
పశ్చిమలో ప్రచారం చేపట్టిన వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కిలారి రజని దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి. తూర్పులో మాదక ద్రవ్యాల విక్రయం ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటూ మస్తాన్ వలి మండిపాటు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.